విద్యావంతునివా సంస్కారవంతునివా? ఈ టైటిల్ చూడగానే అనిపిస్తుంది, ఏం మాట్లాడుతున్నారు పాస్టర్ గారు, విద్య లేకుండా సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది అని మనలో చాలామందికి ప్రశ్న కలుగుతుంది. కానీ నేటి సమాజంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఎంత ఎక్కువ విద్య సంపాదిస్తే చదివితే అంత సంస్కారహీనులు అయిపోతూ ఉన్నారు. అంటే కుటుంబాలను ఎలా కట్టుకోవాలో తెలియట్లేదు, భార్యతో ఎలా ప్రవర్తించాలో, భర్తతో ఎలా ప్రవర్తించాలో, పిల్లల్ని ఎలా పెంచాలో తెలియని దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. పెద్దలంటే గౌరవం లేదు, తల్లిదండ్రులంటే మర్యాద లేదు, లేకపోతే సమాజంలో ఇతరులకు నోటి మాట ద్వారా ఏం మాట్లాడితే ఎవరి మనసు నొచ్చుకుంటుందో, ఎవరికి హాని కలుగుతుందో, ఎవరికి ఇబ్బంది కలుగుతుందో అనే కామన్ సెన్స్ లేకుండా, అంటే సంస్కారం లేకుండా బ్రతికే దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. వాళ్ళకి చదువు లేదంటే చాలా చదువుకున్నారు కానీ ప్రయోజనం లేదు. నాకు పరిచయలేని కుటుంబీకులు ఎంతోమంది నేను గమనిస్తున్నాను. వాళ్ళ చదువులో ఏమాత్రం తక్కువ లేదు, వాళ్ళకి విద్యార్హతలతో పాటు ఆర్థిక వనరులు సమృద్ధి, లేకపోతే వెనకాల బలగం, బంధు బలగం కానీ అన్ని విషయాలు ఓకే, కానీ సాటి మనిషిని గౌరవించడం తెలియదు. నోటితో తోలనాడటం, లేదంటే ప్రవర్తనతో గాయపరచడం, ఇలా మనం ఎన్నో చూస్తూ ఉన్నాం అన్నమాట. కనుక మన జీవితాల్లో సంస్కారం కలగాలి అంటే అది ఒకప్పటి మాట, చదువు ద్వారా సంస్కారం వస్తుంది అనేసి. కానీ మనకు ఒక సామెత తెలుసు కదండి, చదువుకున్న వాళ్ళకంటే చాకలి మేలు అని. అది వాస్తవమేనేమో అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు మనం గమనించినప్పుడు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళే, ఈ మాట నాకు చెప్పడానికి చాలా చాలా బాధగా అనిపిస్తూ ఉంది, చదువుకుంటున్నారు కానీ సంస్కారం ఉండట్లేదు. సంస్కారం అంటే ఏం లేదండి, ఏదో పెద్ద పెద్ద ఉద్యమాలు చేసి సంస్కర్తలుగా సంస్కరణలు చేయటం అక్కర్లేదు. దేవుడు మనకిచ్చిన కుటుంబాన్ని సంస్కరించుకోవడమే సంస్కారం. దేవుడు మనకిచ్చిన చుట్టూతో ఇచ్చిన కమ్యూనిటీని సంస్కరించడమే, సాటి మనిషికి చేతనైన సహాయం చేసి వారిని మాటల ద్వారా ధైర్యపరుస్తూ బలపరుస్తూ చేతనైన చేయూతనివ్వడమే సంస్కారం కలిగి ఉండటం. ఈ దినాల్లో పిల్లలకి సంస్కారం తెలియట్లేదు, తల్లిదండ్రులను గౌరవించేది లేదు, లేకపోతే వృద్ధులైన తాత మామలను గౌరవించేది లేదు, దైవ సేవకులను గౌరవించేది లేదు. వాళ్ళు అట్లా కనిపిస్తూ ఉంటే, ఉదాహరణకి నేను చిన్నప్పుడు సైకిల్ మీద స్కూల్కి వెళ్తున్నప్పుడు మా గురువులు ఎదురొస్తే సైకిల్ దిగి నుంచొని వాళ్ళకి గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పి వెళ్ళేవాళ్ళం. కానీ ఈ దినాల్లో టీచర్స్ ముందే వీళ్ళు కాళ్ళ మీద కాలేసి కూర్చోవడం, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం, గౌరవభావం లేకపోవడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఈ లోక సంబంధమైన చదువు, కేవలం ఈ చదువు మాత్రమే మనిషికి సంస్కారాన్ని ఇస్తుంది అనే మాటను మనం అంత ప్రాధాన్యతగా తీసుకోవాల్సిన దినాలు కాదివి. ఒకప్పుడు చదువు లేని తల్లులు, గృహిణులు ఎంతమంది, 10 మంది 20 మంది పిల్లలు కానీ